విద్యుత్ కొనుగోలుపై కమిషన్ కొత్త చీఫ్ మదన్ భీమ్రావు విచారణ మొదలుపెట్టారు. మాజీ చీఫ్ ఎల్ నరసింహారెడ్డి చేసిన ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ను పరిశీలిస్తున్నారు. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 90% విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిషన్ నుంచి నరసింహారెడ్డి తప్పుకున్నారు. దీంతో కొత్త చీఫ్గా మదన్ భీమ్రావు బాధ్యతలు చేపట్టి డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. దీని తర్వాత తదుపరి విచారణపై ముందుకెళ్లనున్నారు కమిషన్ కొత్త చీఫ్ మదన్ భీమ్రావు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, విద్యుత్ కమిషన్ విచారణ మరొకసారి మొదలైంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం పవర్ కమిషన్ వేసింది. ఆ పవర్ కమిషన్కి ఎల్ నరసింహారెడ్డి మాజీ జస్టిస్ని చైర్మన్గా నియమించింది. ఆయన దాదాపు 2 నెలలకు పైగానే విచారణ చేశారు. కేసీఆర్కు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా ఆయన నోటీసులు పంపించారు, విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ విచారణ అంతా నిష్పక్షపాతంగా జరగట్లేదు, ఏకపక్షంగా జరుగుతుందంటూ హైకోర్టులో సుప్రీంకోర్టుకి కేసీఆర్ వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ విచారణ మీద కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కమిషన్కు సంబంధించినటువంటి విచారణ ఏకపక్షంగా జరగట్లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడంతో కొత్త చీఫ్ను నియమించాలని ఆదేశించడంతో ఎల్ నరసింహారెడ్డి తన బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నాడు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ను మదన్ భీమ్రావ్ లోకూర్ను నియమించింది. ఈయన మాజీ జస్టిస్గా ఉన్నారు. ఆయన ఈ నెల 2వ తేదీన ఛార్జ్ తీసుకున్నారు. వరుసగా 2 రోజులు కమిషన్ ఆఫీస్కు వచ్చి డాక్యుమెంట్స్ పరిశీలన చేశారు. దాని తర్వాత ఇంటి దగ్గరనే ఉండి గతంలో ఎల్ నరసింహారెడ్డి చేసినటువంటి విచారణంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎల్ నరసింహారెడ్డి గ్రౌండ్ విజిట్కి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేశారు. అట్లాగే ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడారు, ఇంజనీర్లతో మాట్లాడారు. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి పవర్ ప్రజెంటేషన్స్ కూడా వినడం జరిగింది. అధికారులతో మాట్లాడారు, అధికారులకు కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ఓవరాల్గా 90% విచారణ పూర్తయింది. కేసీఆర్ యొక్క వివరణ వచ్చిన తర్వాత దాన్ని ఇంక్లూడ్ చేసి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి అందించేటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు రావడం, అది సైడ్కు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ సుప్రీంకోర్టు ఆదేశాల్లో జరిపినటువంటి విచారణను కొనసాగించవచ్చు, అక్కడి నుంచే చేయొచ్చు, మళ్ళీ మొదటి నుంచి చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి జరిపినటువంటి విచారణ అంతా కూడా ఆయన తరువుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. పరిశీలన పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి విచారణ చెయ్యాలా, లేదంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణను కొనసాగిస్తారన్నది తెలియాల్సి ఉంది. 2-3 రోజుల్లోనే అది కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కమిషన్కు ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది, గడువు కోరింది. కాబట్టి 31 లోపు దానికి సంబంధించినటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చి కేసీఆర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా నోటీసులు ఇవ్వాలా వద్దా అన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.